ఈ ఇటు పక్కనేమో కాపులు అడ్డం తిరిగారు. హ్మ్. అప్పుడే కదా పవన్ కళ్యాణ్ వెళ్ళింది హ్మ్. కూడా. హ్మ్. అయితే ఈ దఫా ఇటు పక్కదేమీ ఇబ్బంది పెట్టట్లేదు కానీ, ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి దానికి మొన్న నారాయణ గారు కూర్చోబెట్టి వాళ్ళందరితో మాట్లాడడం, వాళ్ళు ఓకే చేయటం. హ్మ్. అయితే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కాంపెన్సేషన్ అదే ఇప్పుడు ఇదివరకు ప్యాకేజీ ఇచ్చారు కదా! హ్మ్. ఇది ప 1200 గజాలు, హ్మ్. 1400 గజాలు హ్మ్. హ్మ్. మాగాణి అన్నట్టు. వీళ్ళకి 2000 గజాలు అడుగుతున్నారు. హుహు. అన్నిటికంటే మాది చాలా పవర్‌ఫుల్ ల్యాండు. హ్మ్. ప్లస్ ఇప్పుడు అప్పట్లో ఉన్న కాస్ట్ ప్రకారం మీరు అట్లా ఇచ్చారు. హ్మ్. ఇప్పుడున్న కాస్ట్ బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మాకు 2000 గజాలని కొంతమంది అడుగుతున్నారు. 2500 గజాలని కొంతమంది అడుగుతున్నారు. హుహు. కాబట్టి అంత ఇస్తే మళ్ళీ మిగతా వాళ్ళందరూ మాదేటి తప్పని చెప్పి ఆళ్ళు కోర్టులకెళ్తారు. అదే. అవును. అందుకని ఇప్పుడేంటంటే దాన్ని భూ సేకరణ కింద తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. భూ హ్మ్. సేకరణ కింద తీసుకోవడం అంటే 3 టైమ్స్ కాంపెన్సేషన్. హ్మ్. అట్లా ఇచ్చేటట్టయితే గనుక మా భూమి వాల్యూ ఒరిజినల్ వాల్యూకి ఇయ్యండి అంటున్నారు. ఇవాళ వీళ్ళే చెప్పారు కదా! ₹4,00,00,000 హ్మ్. ఎకరం ఉందని. 4,00,00,000 ఇంటూ 3 చొప్పున 12,00,00,000 ఇవ్వమంటున్నారు. అబ్బా! హ్మ్. వీళ్ళేమంటారంటే అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటది? రిజిస్టర్డ్ వాల్యూ ప్రకారం హ్మ్. 30,00,000 40,00,000 ఉంటది. దాని హ్మ్. ప్రకారం 90,00,000 ₹1,00,00,000 ఇచ్చి తీసుకోవడానికి గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది. హ్మ్. అదొక ఇది ఉందన్నమాట. హ్మ్. అయన్నీ కాబట్టి అమరావతి వరకు కూడా నడిచిపోతుంటదిక. అవును. ఎఫ్ఆర్‌బిఎం నిబంధనలు మార్చి పరిమితి పెంచే అవకాశం ఏమన్నా ఉంటదా? ఆ అది ప్రస్తావన ఏమన్నా వచ్చిందా? అది ఆల్రెడీ అడిగారు. హ్మ్. ఇంతకు ముందే ఎళ్ళినప్పుడే అడిగారు గానీ, నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పా. అది ఒక్క ఆంధ్రప్రదేశ్ కోసం చెయ్యరు. చేస్తే హ్మ్. దేశం మొత్తానికి అవ్వాలి. హ్మ్. దేశం మొత్తానికి అయ్యిందనుకోండి, అసలు ఎన్ని లక్షల కోట్ల అదనపు అప్పవుతది అవును. హ్మ్. అక్కడ తీసుకోవడానికి? దానికి తగ్గటువంటి రెవెన్యూ రికవరీ ఉంటే ఎవరైనా ఇస్తారు.